రాష్ట్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి, తాడుపాయి, సదాశివనగర్ మరియు రామారెడ్డి అన్ని మండలాలలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా కాగా చెరువులు, వంకలు, కుంటలు మరియు నిండు కుండలుగా నియోజకవర్గంలో ఎగువ కురుస్తున్న వర్షంతో పోచారం ప్రాజెక్టులోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారి సాయంత్రం తర్వాత అలుగుపారింది. లింగంపేట పెద్దవాగు ప్రవాహం పెరిగింది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు పొంగిపొర్లుతోంది. సంతాయిపేటలోనే భీమేశ్వర ఆలయాన్ని తాగుతూ వచ్చిన వరద నీరు పోటెత్తింది. సదాశివనగర్ మండలం అల్లూరి ఎల్లారెడ్డిపేట పెద్ద చెరువుపేటలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సంతాయిపేటలోని భీమేశ్వరాలయాన్ని తాగుతూ వరద నీరు పోటెత్తింది. సదాశివనగర్ మండలం అల్లూరి ఎల్లారెడ్డి పెద్ద చెరువులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 10 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని బీసీ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గేట్ వద్ద చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడడంతో ఫైర్ సిబ్బంది వాటిని తొలగించారు. ఎల్లారెడ్డి, తిమ్మారెడ్డి మధ్యన వాగు పొంగిపొరుతుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిపివేసినట్టు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండడంతో రైతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.